తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుభవిస్తుంది. ఆ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాలు. సామాజిక న్యాయం అంటే మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి. అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా మరి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, లాంటి అవకాశం వస్తుయాత్రలు చేయడం వలన సామాజిక న్యాయం జరుగుతుంది. మాటలతో సామాజిక న్యాయం జరుగుతుంది. అభివృద్ధితోనే సామాజిక న్యాయం జరుగుతుంది. అభివృద్ధి ఎప్పుడైతే ఉంటుందో పార్టీ కూడా, పార్టీ నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది, మంచి ఫలితాలు రాజకీయాలు రాబోతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వారు కూడా బిజీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పట్టిన ముందుకొని దొరికే కార్యక్రమంలో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని మరి యంత్రాంగాన్ని, పాలన యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే ఈరోజు కూడా వారు మరి 10 గంటలు వన్నింటినీ పెట్టండి. మనం కూడా ఇక్కడ పొరపాటు చాలా ఉంది, ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది. అంతవరకు కూడా మనం ఆశించిన ఫలితాలు పొందలేము. కాబట్టి కొంచెం సమయంలో 5 సంవత్సరాలు ప్రజలు మనకి అధికారం ఇచ్చారు. ఈ అధికారం మనం అభివృద్ధికి, పార్టీ కార్యకర్తలకు న్యాయం